అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరోసారి జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయం బయటపడింది. వక్ఫ్ బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో ఓటేశారు వైసీపీ ఎంపీలు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పారు. తీరా ఎన్డీఏకు బలమున్న లోక్సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది వైసీపీ. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఓటింగ్ తర్వాత విప్ జారీ చేశారు. ఇక జగన్ మోసం చేశాడనే భావనలో ముస్లింలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి అటు అసెంబ్లీలో ప్రసంగించారు. దీంతో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న 7 సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారని అనుకున్నారు. కానీ తీరా ఓటింగ్కి వచ్చేసరికి మాత్రం జరిగింది వేరు. మొత్తం మీద సైలెంట్గా ఓటింగ్ బహిష్కరించారు వైసీపీ ఎంపీలు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245, అంటే 236 మంది ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ 223 మంది పాల్గొన్నారు. వైసీపీ సభ్యులు కొంతమంది వక్ఫ్ మద్దతుగా ఓటేస్తే మరికొంతమంది బీజేపీకి ఇబ్బంది లేకుండా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బీజేడీకి 7 మంది సభ్యులు ఉన్నారు. వారిలో కూడా ఒకరిద్దరు బిల్లుకు సపోర్ట్ చేశారు. అన్నాడీఎంకే 3 ఉన్నారు, బాయ్కాట్ చేశారు. ఇలా ఏ విధంగా చూసినా వైసీపీ ఎంపీలు ఓట్లు మాత్రం లెక్కలోకి రావడం లేదు. పార్లమెంటు ప్రసంగంలో తాము వ్యతిరేకిస్తామని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వక్ఫ్ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండడంతో వైసీపీ తీరుపై విమర్శలైతే ప్రారంభమయ్యాయి. బిల్లును వ్యతిరేకించినట్లుగా ప్రకటించి ఓటింగ్కు దూరంగా ఉంటే అది చిన్న విషయం అయితే కాదు, ముస్లిం వర్గాలను మోసం చేసినట్లుగా అవుతుందనే అభిప్రాయం కూడా కలుగుతోంది. వైసీపీకి ముస్లింలు ఓటు బ్యాంకుగా ఉన్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తామని జగన్ మొదటి నుంచి ప్రకటిస్తున్నారు. అనుకూలంగా ఓటు వేయకపోయినా సరే బాయ్కాట్ చేసినా పరోక్షంగా ఆ బిల్లుకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు అదే చేసింది వైసీపీ. ఎందుకు ఇలా చేసింది అనేది ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్లో ముఖ్యంగా వక్ఫ్ బిల్లు సందర్భంగా పార్లమెంట్ ప్రసంగంలో తాము దీన్ని వ్యతిరేకిస్తామంటూ ప్రకటించి ఇప్పుడు బీజేపీకి భయపడి ఓటింగ్కు దూరంగా ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది వైసీపీ చిత్తశుద్ధి అంటూ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. రైట్, మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, రాజ్యసభలో వక్ఫ్ బిల్లు సందర్భంగా వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నామంటూ చెబుతూనే ఓటింగ్కు అనుకూలంగా కొంతమంది వేయడము లేదా కొంతమంది గైరాజరవడం, ఏ రకంగా చూసినా ఇది ఆ బిల్లును సపోర్ట్ చేసినట్టే మనకు రాజ్యసభలో అర్థమవుతుంది. అంటే ఈ రకంగా వైఎస్ఆర్సీపీ ముస్లింలను మోసం చేసిందనుకోవచ్చా? అంటే కొంత చాలా సీరియస్ అయితే చర్చ అయితే జరుగుతోంది మనోజ్. సరే రామ్, కారణం ఏంటంటే నిన్న లోక్సభలో జరిగిన ప్రసంగాలలో కావచ్చు, నిన్న లోక్సభలో వైసీపీ ఎంపీలు ప్రవర్తించిన తీరు కావచ్చు, చాలా సీరియస్గా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టుగానే మాట్లాడారు. మేమంతా కూడా పూర్తిగా కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగానే మాట్లాడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడింది. కానీ ఈరోజు రాజ్యసభకి వచ్చేసరికి పూర్తిగా కూడా టోటల్ డిఫరెంట్. ఎందుకంటే లోక్సభలో పూర్తిగా కూడా బీజేపీకి పూర్తిగా బలం ఉంది. సో ఆ బలంతో వైసీపీ ఓట్లు లేకపోయినా సరే వాళ్ళకున్న బలంతో ఖచ్చితంగా ఆ బిల్లు లోక్సభలో పాస్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ రాజ్యసభ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొంత తక్కువ ఉన్న సమయంలో చాలా కీలకంగా వైసీపీ ఓట్లు అవసరం అక్కడ బీజేపీకి ఈ బిల్లు విషయంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా కూడా దాన్ని ద్వంద్వ వైఖరి ఫాలో అయ్యారు. లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా. బీజేపీకి ఇష్యూకి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు పూర్తిగా కూడా ఎక్కడైతే వాళ్ళు సేఫ్గా ఉంటారో అంతవరకు ఒక రకంగా, లేదు రాజ్యసభకు వచ్చేసరికి మరో రకంగా. అంటే బీజేపీకి మద్దతు అవసరమైన చోట వాళ్ళకి మద్దతు ఇస్తూ, కానీ అవసరం లేని చోట వాళ్ళకి వ్యతిరేకిస్తూ ఈ బిల్లు మీద ఓట్లేసిన పరిస్థితి, కొంతమంది గారహరించిన పరిస్థితి. సో దీంట్లో కొంత చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సీరియస్ చర్చ అయితే ఈ వ్యవహారం మీద జరుగుతోంది. కానీ ఇది ఎలా వెళ్తుంది రాబోయే రోజుల్లో ముస్లిమ్స్కి ఆంధ్రప్రదేశ్లో? అంటే సాధారణంగా మైనారిటీలు పూర్తిగా కూడా గతంలో కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నారు, తర్వాత వైసీపీకి మద్దతుగా నిలిచిన పరిస్థితి ఉంది. కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో సేమ్ ఇదే మైనారిటీ వర్గీయులు కంప్లీట్గా వైసీపీతో ఉన్నారా లేదా అనేది కొంత మన చర్చ మన జరిగిన ఎలక్షన్స్లో 2024 జరిగిన ఎలక్షన్స్లో కొంత తేడా ఉంది. కాకపోతే ఆ తేడాతోనే వీళ్ళకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు? దీని వెనకాల చాలా సీరియస్గా అలిగేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ముస్లింలు క్లియర్గా మాట్లాడుతున్నారు, కొంత వైసీపీని వ్యతిరేకించే పార్టీలు కూడా ఒకటే చెప్తున్నాయి. అసలుకి కేవలం జగన్మోహన్ రెడ్డి తన మీద ఎదురుగాబోతున్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, లేకపోతే కేసులు కావచ్చు, వీటన్నింటికీ భయపడే రాజ్యసభలో మాత్రం తన ఎంపీల చేత ఈ విధంగా రాజ్యసభ సభ్యుల చేత ఈ విధంగా చేయించాడు. కొంతమంది గైర్హాజరు చేయించాడు. కొన్ని ఓట్లు అక్కడ అవసరమైన ఓట్లని అక్కడ వాళ్ళ చేత వేయించే ప్రయత్నం చేశాడు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బహుశా ఈ చర్చ రేపు ఎల్లుండి కొంత సీరియస్గా తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీని వ్యతిరేకిస్తున్న కుటుంబ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కొన్ని ప్రభుత్వాలు కొన్ని వ్యవస్థలన్నీ కూడా ఈరోజు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటాయేమో అని కూడా అర్థం కాదు. అయితే ఇదే వ్యవహారం మీద ముస్లిమ్స్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇందాక నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఈ చర్చ మీద కొంత సీరియస్గా కొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కానీ ఎందుకు ఈ విధంగా ఒకటి లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా ప్రవర్తించారు, వాళ్ళు ఎందుకు ఈ దిశగా చేశారు అనే మెయిన్ కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి మీద రేపు ఏమైనా కేసులు పూర్తిగా ఒక స్థాయికి వచ్చే పరిస్థితి ఉందా, లేదు మళ్ళీ అతన్ని ఎక్కడికైనా జైలుకి పంపిస్తారా అనే అంశాలు ఇవన్నీ కూడా 1 by 1 బయటికి చర్చ జరుగుతోంది. అంటే ఇక్కడ కృష్ణమోహన్ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అనే వాదన అయితే ఉంది ఏపీలో. కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా కేవలం బీజేపీకి భయపడి ఓటింగ్కు దూరంగా ఉండడమో, లేదా అనుకూలంగా ఓటు వేయకపోయినా దూరంగా బాయ్కాట్ చేసినప్పటికీ కూడా వైసీపీ అనుసరించిన తీరు, ఇక తమ పట్ల ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పాటిదో ఇప్పటికే ముస్లిం వర్గాల్లో దీనికి సంబంధించిన సీరియస్ డిస్కషన్ అయితే కొనసాగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుంది కదరా. ఇప్పుడు ఒక పార్టీ ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్లో అది కష్టమో నష్టమో ఒక లైన్లో ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే లోక్సభలో నిన్న ఒక రకంగా మాట్లాడి ఈరోజు ఇంకో రకంగా డెసిషన్ తీసుకుంటే చాలా కీలకమైన అర్థాలు వస్తాయి. చాలామంది ఒక వర్గాన్ని దూరం చేసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరు. మనం అదే పొజిషన్లో ఉన్నా కూడా మనం కూడా అదే ఆలోచిస్తాం. సో అటువంటి ఇష్యూస్నే ఈరోజు చాలా కీలకంగా జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వ్యవహారం మీద అంటే వైసీపీ ఎందుకు ఇట్లా 2 రకాలుగా నిర్ణయం తీసుకునేది ముస్లిం వర్గాల్లో కూడా కొంత చర్చ అయితే స్టార్ట్ అయింది. ఆ చర్చ ఎంత దూరం వెళ్తుంది? నిజంగానే ఆ వైసీపీని నమ్ముకున్నారు వాళ్ళు. చాలా వరకు మనం చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు నిన్న చాలా గట్టిగా మాట్లాడారు. అలాగే సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే కొంతమంది నేతలందరూ కూడా దాని మీద చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ వ్యవహార శైలి అంతా కూడా కొంత తేడా కనపడుతున్న పరిస్థితి. అంటే ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడో కొంత అంటే కొంత భయం ఉండొచ్చా, లేకపోతే కొంత అభద్రతా భావంలో ఉన్నారా, లేకపోతే పైనుంచి కొంత ఇండికేషన్స్ ఉన్నాయా, లేదు బీజేపీ తమ చేత ఒత్తిడిగా చేయించిందా, ఇవన్నీ పక్కన పెట్టినా ఫైనల్ రిజల్ట్స్ అనేది కొంత సీరియస్గా వచ్చే పరిస్థితి. నిజంగానే రేపు ఎవరెవరు దేనికి ఓట్లు వేసారనేది ఒకవేళ చర్చకు కానీ వస్తే రాజ్యసభలో ఆ లిస్టు కూడా బయటకు వస్తే చాలా గందరగోళమైన పరిస్థితి వైసీపీకి ఎదుర్కొనే పరిస్థితి ఉండదు డెఫినెట్గా. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు అంటే ఈ అన్ని వ్యవస్థల మీద కూడా ఓవరాల్గా కొంత ఆ ఇంపాక్ట్, అది ఎంపీలు అక్కడ ఉన్న రాజ్యసభ ఎంపీలు వాళ్ళు నిర్ణయం తీసుకుని వేశారా, లేకపోతే వాళ్ళు కొందరు బీజేపీతో టచ్లో ఉన్నారా, లేదు పార్టీ నుంచి ఒక ఇండికేషన్ ఉంది కాబట్టి ఆ విధంగా వేశారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఖచ్చితంగా రేపేళ్ళుంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన వైసీపీ ఒక అంటే లోక్సభలో ఒక రకంగానో, లేకపోతే రాజ్యసభలో ఇంకో రకంగానో డబుల్ యాక్షన్ చేసినప్పుడు డెఫినెట్గా కొంత ఇబ్బంది అయితే జరిగే పరిస్థితి అయితే కనపడుతుందిరా. చూడాలి మరి దీన్ని ఏ విధంగా వైసీపీ సమర్థించుకుంటుంది, దీని మీద రేపు వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారు, ఈరోజు ఢిల్లీలో వాళ్ళ స్టాండ్ ఏందో ఏం చెప్పబోతున్నారు, ఇన్ని అంశాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ మొత్తం మీద అయితే ముస్లిం పట్ల వైసీపీ 2 రకాల వ్యవహారాలని నడిపింది అనే దాని మీద మాత్రం కొంత సీరియస్ అయితే చర్చ అయితే జరుగుతోంది
రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఓటేశారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పిన వైసీపీ ఇప్పుడు రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయడమా లేదా బాయ్కాట్ చేయడమా, ఇలాంటి పరిస్థితులకు లోనైంది. ఇక ఎన్డీఏకు బలం ఉన్న లోక్సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు వైసీపీ ఎంపీలు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఓటింగ్ తర్వాత విప్ జారీ చేసినారనే వాదన వినిపిస్తుంది. ఇటు జగన్ మోసం చేశారనే భావనలో కూడా ముస్లింలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రాజ్యసభలో 245 సభ్యుల సంఖ్య ఉంటే అందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4, ఏపీ నుంచి 1, 4 నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 238 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొనాల్సింది. కానీ 223 మంది పాల్గొన్నారు. వైసీపీ సభ్యులు కొంతమంది వక్ఫ్ మద్దతుగా ఓటేశారు, లేకపోతే బీజేపీకి ఇబ్బంది లేకుండా ఓటింగ్కు దూరంగా ఉన్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో పార్లమెంట్ ప్రసంగంలో తాము వ్యతిరేకిస్తామని ప్రకటించి బీజేపీకి భయపడి ఓటింగ్కు దూరమయ్యారని వాదన వినిపిస్తుంది. ఇది వైసీపీ చిత్తశుద్ధి అంటూ ముస్లిం వర్గాలు కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.